మొత్తానికి పోసాని కృష్ణమురళి అరెస్టుతో వైఎస్ఆర్సీపీ కీలక నాయకుడు అడ్డంగా బుక్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు బిగ్ షాక్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. దీంతో పోలీసులు ఆయన రాజంపేట సబ్ జైలు కి తరలించారు. అక్కడ జైల్లో ఆయనకు ఖైదీ నెంబర్ 2261 ను కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోసానిని విడిపించేందుకు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టునైతే ఆశ్రయించడం జరిగింది. పోసానిని గురువారం అన్నమయ్య జిల్లా దాదాపుగా 9 గంటల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారించారు. అనంతరం అక్కడి నుండి రాత్రి 9 గంటలకు పోలీసులు రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ రాత్రి 9:30 నుంచి ఉదయం 5 గంటల వరకు ఇరు పక్షాల వాదనలు కొనసాగాయి. ఇదే సమయంలో పోలీసుల తరపు లాయర్లు రిమాండ్ రిపోర్ట్ ను కోర్టుకైతే సమర్పించారు. పోసాని కృష్ణమురళిని 15 రోజులు సబ్ జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలి అని రిమాండ్ రిపోర్ట్ లో అయితే కోరారు. మరోవైపు పోసాని తరపున దాదాపు 20 మందికి పైగా లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. ఇందులో భాగంగా పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఈ మేరకు పోసానికి బెయిల్ ఇవ్వాలి అని ఆయన కోరారు. కానీ న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. దీంతో పోసానికి 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. కోర్టు తీర్పుతో పోసాని మార్చి 13 వరకు రిమాండ్ లో ఉండనున్నారు. పోసానిపై పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కులాలు వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోసాని వాంగ్మూలంలో తెలిపారు. పవన్ కళ్యాణ్ లోకేష్ కుటుంబ సభ్యులను దూషించినట్లు ఒప్పుకోవడంతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే విమర్శలు చేశారని, కావాలనే పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టారని పోసాని వెల్లడించారు.